ట్రంప్ ఒక బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేశాడు. చూసారా మీరు? అమెరికా ప్రతి అధ్యక్షుడు ఒక బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ బైబిల్ పేరు అబ్రహాం లింకన్ బైబిల్. ఆ బైబిల్ మీద మరొక బైబిల్ పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేశాడు. చూసారా మీరు? ఇప్పుడు చూడలేదు, మొన్న అలాగే చేశాడు, సెకండ్ టైం కూడా అలాగే చేశాడు. ప్రతి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ బైబిల్ మీద ట్రంప్ మరొక బైబిల్ పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ బైబిల్ ఎవరు తెలుసా మీకు? వాళ్ళ అమ్మ ఇచ్చిన బైబిల్. వాళ్ళ అమ్మ ఇచ్చింది ట్రంప్కి. ఆ బైబిల్కి స్కాట్లాండ్ దేశానికి ఉద్యమానికి లింక్ ఉంది. 1945లో స్కాట్లాండ్ దేశంలో ఉద్యమం అంతా పోయింది. సంఘాల్లో కుర్రాళ్ళందరూ వెళ్ళి బార్లకు వెళ్ళి తాగుతున్నారు, కుర్రాళ్ళందరూ వెళ్ళి ఫుట్బాల్ ఆడుతున్నారు, కుర్రాళ్ళందరూ సినిమా హాల్కి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని కన్నీరు కార్చారు. అయ్యా, మా దేశంలో కుర్రాళ్ళందరూ సినిమా హాల్కి వెళ్ళిపోతున్నారు, బార్లకు వెళ్ళిపోతున్నారు, ఎవరో కొద్దిమంది ముసలోళ్ళు వస్తున్నారు, నాయనా తండ్రి తండ్రి అని ఇద్దరు ఆడవాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. ఒక్క ఆమె వయసు 80 ఏళ్ళు, ఇంకొక ఆమె వయసు 82 ఏళ్ళు. 80 ఏళ్ళ ఆమె గుడ్డామె, 82 ఏళ్ళ ఆమె కుంటామె. వీళ్ళిద్దరూ కన్నీరు కార్చారు. ఒక 10 మందిని పిలిపించుకొని వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేశారు. 3 నెలలు చేశారు. ఒకరోజు తెల్లవారు జామున 4 గంటల దాకా చేస్తుంటే వీధుల్లో అరుపులు, ఓ ఓ అని అరుపులు. ఏంటండి అరుపులు? ఎవరో చెప్పారు, అమ్మా దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. సినిమా హాల్కి వెళ్ళి కుర్రోళ్ళందరూ చర్చిలకి మంట 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 అని పరిగెత్తి చర్చిలకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నారమ్మా. ఫుట్బాల్ ఆడేటువంటి కుర్రోళ్ళందరూ చర్చిలకి వెళ్ళిపోతున్నారమ్మా. సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళందరూ చర్చిలకి వెళ్ళిపోతున్నారమ్మా అని చెప్పారు. అప్పుడు 80 ఏళ్ళ ఆమె, 82 ఏళ్ళ ఆమె ఏడ్చారు, తండ్రి నాయన వందనాలు నాయన, మా ప్రార్థన ఆలకించావు, థ్యాంక్ యూ అని చెప్పారు. ఆ టైంలో ట్రంప్ వాళ్ళ అమ్మ, ట్రంప్ ఇంత చిన్నపిల్లాడు, అప్పుడు ఇంత చిన్నపిల్లాడు ట్రంప్ వాళ్ళ అమ్మ ఆ చిన్నపిల్లాడు ట్రంప్ని తీసుకొని ఆడకెళ్ళింది స్కాట్లాండ్. ఆడకెందుకు వెళ్ళిందంటే 80 ఏళ్ళ అమ్మ, 82 ఏళ్ళ అమ్మ, వాళ్ళిద్దరూ ట్రంప్ వాళ్ళ అమ్మకి మేనత్తలు చూద్దామని పోయింది. ఆ టైంలో 2 నెలల నుండి ఇక బ్యాక్ వచ్చేస్తున్నప్పుడు, అమ్మాయి నువ్వు మా స్కాట్లాండ్ దేశంలో ఉద్యమం వచ్చినప్పుడు వచ్చావు కాబట్టి వెళ్ళిపోతున్నావు కదా, ఇదిగో నీకు గుర్తుగా ఒక బైబిల్ ఇస్తున్నాను తీసుకెళ్ళు అని చెప్పింది. వాళ్ళ మేనత్తలు ఒక బైబిల్ ఇస్తే ట్రంప్ వాళ్ళమ్మ ఆ గిఫ్ట్ బైబిల్ తీసుకుని చిన్నపిల్లడు ట్రంప్ని తీసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. చనిపోతూ ఆ బైబిల్ ట్రంప్కి ఇచ్చింది. వాళ్ళ అమ్మ ఇచ్చిన బైబిల్ ఇప్పుడు కూడా దాచిపెట్టుకుంటాడు ట్రంప్. ఈ రోజుల్లో పడుకున్నప్పుడు బెడ్ పక్కన మా అమ్మ నేర్పింది చిన్నప్పుడు, మేము బెడ్ మీద బైబిల్ చదువుకొని తలగడ పక్కన బైబిల్ పెట్టుకుని పడుకునేవాళ్ళం. చూస్తున్నాం ఈ రోజుల్లో సెల్ ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారు. ఈ రోజుల్లో నానా పైన పెద్ద మెదడు పగిలిపోయింది, చిన్న మెదడు చితికిపోయింది, గుర్తుపెట్టుకో. బైబిల్ పక్కన పెట్టుకొని పడుకునేవాళ్ళం. మా అమ్మ నేర్పింది చిన్నప్పుడు, చదువుకొని బైబిల్ పక్కన పెట్టుకొని తలగడ పక్కన పడుకునేవాళ్ళం. సెల్ ఫోన్ పెట్టుకునే జీవితం మనకొద్దు నాన్న. నో, డోంట్ గో ఇన్ దిస్ వే. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చొని చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దీవారాత్రం దాన్ని ధ్యానించబడు ధనుడు. అట్టి వాడు నీటి కాలంలో ఎవరు నాటబడినని, ఆకువాడక తన కాలం మంది ఫలం చెట్టువలు ఉండను. దుష్టులు అలాగ ఉండక, గాలికి చెదరగొట్టు పొట్టు